హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజైతే చాలా సింపుల్గా దమ్ బిర్యానీ అయితే ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే ముందుగా ఒక ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకుని అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వాటర్ పెట్టుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఆకు, చెక్క, లవంగ, యాలుక్కాయ అన్నీ వేసుకోవాలండి. అదేవిధంగా పక్కనే ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో కూడా కొంచెం కొంచెం బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలండి. సాజీరా, చెక్క, లవంగ అవన్నీ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా రెండు ఒకేసారి చేసేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్. అటు ఇటు కూడా పెట్టేసుకొని చాలా సింపుల్గా అయితే మనకి ఒక 40 మినిట్స్లో అయితే మనకి దమ్ బిర్యానీ అయితే తయారైపోతుందండి. ఇప్పుడైతే అన్ని స్పైసెస్ వేసుకొని ఇందులో సిమ్లో పెట్టుకునే అన్నీ వేపుకోవాలండి. ఐలో పెట్టేస్తే మాత్రం స్పైసెస్ అన్నీ మాడిపోతాయి, అప్పుడు అదొక రకమైన ఫ్లేవర్ వస్తుంది. అందుకని సిమ్లో పెట్టుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు వేపుకోవాలండి. ఇప్పుడైతే మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఆనియన్స్ వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఆనియన్స్ వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పక్కనే వాటర్ పెట్టుకున్నాం కదండి, అందులో వాటర్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకొని బాగా మరిగించుకోవాలండి. చూస్తున్నారు కదా, బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇందులో నుంచి కొంచెం పక్కన తీసుకుని బ్రౌన్ ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే చికెన్ని మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసుకుని ఉంచుకోవాలండి. కొంచెం పసుపు, కారం, ఉప్పు, బిర్యానీ మసాలా, పెరుగు, కొంచెం పుదీనా, కొత్తిమీర అవన్నీ అయితే వేసుకొని పక్కనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాటర్ బాయిల్ అయిపోయింది కదండి, ఆ వాటర్లో అయితే బియ్యం వేసేసుకోవాలండి. చికెన్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మంచిగా ఉడికిన తర్వాత మనకు 70% రైస్ అయిపోయిన తర్వాత దానిపైన అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం తీసి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, కొంచెం చికెన్ మసాలా పౌడర్, కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని చక్కగా కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇప్పుడైతే దమ్ పెట్టుకుంటే మనకి చాలా సింపుల్గా 45 మినిట్స్లో దమ్ బిర్యానీ అయితే తయారైపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎమ్మీగా చాలా కలర్ఫుల్గా ఎంత బాగుందో. టేస్ట్ అయితే మాత్రం చాలా 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 బాగుందండి. మీరు ఈ విధంగా ఒకేసారి చాలా సింపుల్గా తయారు చేసుకోండి.